హాయ్ అండి. నాలో ఇంత క్రియేటివిటీ ఉందా అని నాకే తెలవలేదు ఇన్ని రోజులు. బయటికి తీస్తా అనుకున్న క్రియేటివిటీ అంతా బయటికి తీశాను. ఒక రూ. 100 శారీ తోటైతే నేను ఎన్ని స్టైలిష్ శారీస్ కట్టుకున్నానో మీరు చూడండి. మనకు టాలెంట్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, కానీ మనం ఎలాంటి పాత క్లాత్‌నైనా తీసుకొని ఒక యూనిక్ స్టైల్‌గా మార్చొచ్చు. మనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. బయట ఎక్కడెక్కడో ఫ్యాషన్ కోసం ఎన్నెన్ని ఖర్చు పెట్టనవసరం లేదు. మనకు మనం ఇలా స్టైల్ చేసుకోవచ్చని నేనైతే చూపిస్తున్నాను. ఒక రూ. 100 శారీ తీసుకున్నాను. టీ షర్ట్స్ అయితే మా పాపవి పాతది. నేనైతే కాంబోలో మీషోలో తీసుకున్నాను. 2 టీ షర్ట్స్ అయితే 170 రూపీస్‌కో ఏమో పడినవి అప్పుడు. అవి చాలా రోజులైతుంది. ఇది పక్కకు పడేసిందైతే ఇలా ఈ శారీస్ మీదకైతే వేసుకుంటే ఎలా ఉంటుందని అయితే ట్రై చేశాను. ఇలా ఒక బంచ్ అయితే వేసుకున్నాను. హిప్ బెల్ట్ అది కూడా పాతది ఫ్రాక్ మీది. ఇలా హిప్‌కి వేసుకున్నాను. ఇది ఒక కోటు. ఇది కూడా ఒక స్టైల్. ఇదొక స్టైల్. మన క్రియేటివిటీని అంతా బయటికి తీసుకురావాలండి. మనం ఇంట్లో ఉండి ఏదేదో ఆలోచించకంటే ఇలాంటి క్రియేటివిటీని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి మనకు మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం. అందుకోసమనే నేను మీకు కూడా చెప్తున్నాను. ఈ హిప్ బెల్ట్ ఇది బంచ్ లాగా అయితే ఇలా పళ్ళుకైతే వేసుకున్నాను. ఇలా ఒక స్టైల్. ఈ స్టైల్ కూడా బాగుంది కదా. నా మాటలైతే మీకు అర్థం కాకపోవచ్చు, నాకు మాట్లాడడం రాదు, మీకైతే కన్వే అవుతుంది కదా. ఇది ఒక స్టైల్ సింపుల్గా. ఇలా ఒక బంచ్ వేసుకొని ఇదొక స్టైల్. కోట్ వేసుకొని అదొక స్టైల్. యూనిక్గా ఉంటుంది. ఇది అయితే హెయిర్ క్లిప్స్ మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. హిప్ బెల్ట్ అనేవి కూడా అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి ఇప్పుడు మామూలుగా నార్మల్గా. ఇదైతే ఇలా పళ్ళుకైతే వేసుకొని ఇలా హెయిర్ క్లిప్ని ఇలా డిజైన్ చేశాను. ఇది ఒక స్టైల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.